స్టోరీ పేరు జీవనవాహిని. రచయిత అలపర్తి రామకృష్ణ గారు. జరిగిన కథ. మారుతి పెద్ద పేరున్న లాయర్. విష్ణు చిన్నప్పటి నుంచి మారుతి ఇంట్లోనే పెరుగుతాడు. మారుతి రేవతిల కూతురు లాలస. విష్ణుకి లాలసగా పెళ్లి చేయాలనుకుంటారు మారుతి రేవతిలు. మారుతికి మొదటి భార్య కూతురు లోలిత ఉంటుంది. తన గురించి లాలస విష్ణుకు చెప్తుంది. ఒకరోజు మారుతి విష్ణు మెర్రీ క్లబ్కు వెళ్తారు. వచ్చాక మారుతి లోలిత గురించి విష్ణుకి చెప్తాడు. విష్ణు చల్లపల్లి వెళ్తాడు. వెళ్ళాక వసుంధరాదేవి లోలితలతో మాట్లాడతాడు విష్ణు. వాళ్ళు అసలు ఈ కేసు గురించి పట్టించుకోవటం కానీ ఏమీ ఉండదు. చాలా ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళని చూసి విష్ణు ఆశ్చర్యపోతాడు. విష్ణు తన్మయి భార్యను కలవటానికి వెళ్తాడు. ఆమెను ఎంత కన్విన్స్ చేసినా తన లోలితని ఆ కేసులో ఇన్వాల్వ్ చేయకుండా ఉండటానికి ఒప్పుకోదు. ఏమి చేయలేక విష్ణు వెనక్కి వచ్చేస్తాడు. తరువాత లాలస నుంచి ఫోన్ వచ్చింది. సెల్ ఫోన్ చెంపలకు అద్దుకొని చెవి దగ్గర పెట్టుకున్నాడు. ఆమె టోన్ వినిపించగానే ఏం చేస్తున్నావు అని అడిగింది లాలస. నువ్వే గుర్తుకొస్తున్నావు. కోర్టు కేసు ఎవరికైనా అప్పగించి నీ దగ్గర వాలిపోవాలని ఉంది అన్నాడు విష్ణు. నాన్న నీకు ఆ బాధ్యత అప్పగిస్తే వదిలేసి వస్తానంటావేమిటి? తమాషాకు అన్నానులే. మీ నాన్నగారి మాటే వేదం. ఎలా ఉంది అక్కడ? మీ పాత భవనంలో విడిది. మీ చెల్లెలతో కబుర్లు, ఎన్నో తెలియని విషయాలు చెప్పే నాయనమ్మ. మరో లోకానికి వచ్చినట్లుంది. నవలోకంలో మీ చెల్లెలు అప్సరసలా మెరిసిపోతూ కనిపిస్తూ ఉంది. నీకంటే ముందు లోలితను చూసినట్లయితే ఆమెకే మనసిచ్చేవాడిని ఆమెను ఏడిపించడానికి అన్నాడు. పెద్దగా నవ్వింది లాలస. నాకేం అభ్యంతరం లేదు. లోలిత సంతోషంగా ఉండటమే నాకు కావాల్సింది. మీ చెల్లెలు కోర్టు కేసులో ఇరుక్కుందని, పరువు పోయిందని మీ నాన్న నువ్వు తెగ బాధపడిపోతున్నారు కానీ లోలిత హ్యాపీగానే ఉంది. రోజు కారులో విజయవాడ వెళ్ళి వస్తూ ఉంది. ఇంకా తన్మయి చుట్టూ తిరుగుతూ ఉన్నట్లుంది. నిన్ను అక్కడికి పంపించింది అన్నీ సెటరైట్ చేయటానికి, అప్సరసలా ఉందని లోలితను పొగడటానికి, నాయనమ్మ చెప్పే కబుర్లు వినటానికి కాదు. లోలితను ట్యాకిల్ చెయ్యి, నచ్చ చెప్పు. వచ్చే వీకెండ్లో చల్లపల్లి వస్తాను. నీ పక్కన కూర్చొని కబుర్లు చెప్పాలని ఉంది. ఐ మిస్ యూ అంది లాలస. సో స్వీట్ ఆఫ్ యూ. యువర్ లవ్ ఈజ్ యాజ్ ప్యూర్ యాజ్ మూన్ లైవ్. ఐ లైక్ యూ. బై బై. సెల్ ఆఫ్ చేశాడు విష్ణు. విష్ణు గదిలోకి వచ్చింది లోలిత. గ్రే కలర్ రోలింగ్ స్టోన్ టీషర్ట్ వేసుకుంది. బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ బాగానే మ్యాచ్ అయింది. ఫ్యాషన్ ఛానల్లో కనిపించే అమ్మాయిలా ఉందనుకున్నాడు. ఆ మాటే పైకి అనేశాడు ఆమెను చూడగానే. లవ్ లాఫ్ లైఫ్ ట్యాగ్లైన్గా సాగే ఛానల్ రామిడీ ఛానల్. ఫ్యాషన్ రామిడీనే ఛానల్స్ చూసే తీరిక ఉందా లాయర్ గారికి అడిగింది ఆమె. మీ అక్క చూస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆమె పక్కన కూర్చున్నప్పుడు నేను చూడక తప్పదు కదా. నీ డ్రెస్ సెలక్షన్ బాగుంటుంది. అందంగా ముస్తాబవుతావు. మీ అక్క ఎప్పుడూ కాటన్ శారీస్ కట్టుకోవడానికే ఇష్టపడుతుంది. లాలసను ఇక్కడికి రమ్మని చెప్పండి. నెల రోజులు ఇక్కడుంటే లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ అక్కకు చూపించవచ్చు. మా అక్కయ్య హైదరాబాద్లో పెరిగింది. సిటీలో ఉన్నా సింపుల్గా ఉంటుంది. నువ్వు చిన్న టౌన్లో ఉన్నా సినిమా స్టార్లా ముస్తాబవుతావు. మీ ఇద్దరూ ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంలా కనిపిస్తారు అన్నాడు అతను. ధ్రువ ప్రాంతాల్లో లైఫ్ ఒకే రకంగా ఉంటుంది కదా. జీవన విధానం కూడా ఒకే రకంగా ఉంటుంది. కాకపోతే ఆర్కిటిక్, అంటార్కిటిక్, పోలార్ రీజియన్స్ చెరో దిక్కుల్లో ఉంటాయి. కాబట్టి విభిన్న మనస్తత్వాలు ఉన్న వాళ్ళని అలా పిలుస్తారు కానీ మేమిద్దరం దూరంగా ఉన్న మనసులు ఒక్కటే. అక్క అంటే నాకు ప్రాణం అంది ఆమె. ఇట్స్ అమేజింగ్. యు ఆర్ వెరీ డిఫరెంట్ అండ్ చార్మింగ్. విభిన్నంగా కనిపిస్తావు. మీ నాన్నగారి మీద సదాభిప్రాయం లేదు. ఆయన చెప్పినట్లు నడుచుకోవు. కానీ లాలస అంటే ప్రాణం నీకు. యు ఆర్ ఏ హార్డ్ నట్ టు క్రాక్. నిన్ను దారిలోకి తీసుకురావటం పెద్ద కష్టమేమీ కాదనుకో చిన్నగా నవ్వుతూ అన్నాడు విష్ణు. నన్నెప్పుడు నువ్వు కొరికి చూడలేదుగా. నేను కొరకరాని కొయ్యనని ఎందుకు అనుకుంటున్నావు అని మరింత దగ్గరగా కుర్చీ లాక్కొని కూర్చుంటూ అంది. ఆమె నుంచి వస్తున్న పర్ఫ్యూమ్ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. లాలస ఎప్పుడూ పర్ఫ్యూమ్ రాసుకోదు. మత్తుగా హాయిగా అనిపించింది 2 క్షణాలు. ఉన్నతమైన కుటుంబంలో పుట్టావు. మీ ముత్తాత జమీందారు గారి దగ్గర పనిచేశారు. మీ నాన్న పేరున్న న్యాయవాది. నువ్వెందుకు ముళ్ళదారిలో నడుస్తున్నావు? ఆమె ఆలోచన సరైన తెలుసుకోవాలని అడిగాడు. ముళ్ళదారిలో నడుస్తున్నానని ఎందుకు అనుకుంటున్నారు? ముళ్ళదారి కాక పూలబాటలో నడుస్తున్నానని అనుకుంటున్నావా? ఎంఎస్సీ చదివావు. మంచి మనస్సు ఉన్న అబ్బాయిని ప్రేమించడంలో తప్పులేదు కానీ పెళ్ళైన అబ్బాయితో ప్రేమానురాగాలు ఏమిటి? కోర్టుకు ఎక్కడం ఏమిటి? తన్మయిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మంచివాడే. సమస్యల సుడిగుండంలో అతను నెట్టేశారు వాళ్ళ నాన్న. తుఫానులో చిక్కుకున్న అతనిని నేను గొడుగులా కనిపించాను. నా పక్కనుంటే తను సురక్షితంగా ఉన్నట్లుగా భావిస్తాడు. ఆపదలో ఉన్న వాళ్లకు చేయూతనివ్వాలని మా నాయనమ్మ ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది. నేను పక్కన లేకపోతే మనస్సు వికలమై
ఆత్మహత్య చేసుకుంటాడు తన్మయ్. అందుకే అతనికి స్నేహహస్తం చాచాను. భార్యకు విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. తనను తను సమర్థించుకుంటూ మాట్లాడింది లోలత. తను తప్పే లేదని వాదించింది. మీ నాన్న నీకు మంచి సంబంధాలు తీసుకువస్తే నిస్సంకోచంగా నీ అయిష్టతను తెలియచేస్తున్నావు. పెళ్ళైన వాడితో తిరుగుతున్నావు. ఎందుకు చేతులారా నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? ఇప్పటికైనా తెలివైన నిర్ణయం తీసుకుంటే నీళ్ళలో మునిగిపోకుండా ఒడ్డున పడతావు అన్నాడు అతను. నిన్ను చూడగానే ఎందుకో నీ మీద సదభిప్రాయం కలిగింది. పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకోవాలని కోరిక కలిగింది. నాది తెలివైన నిర్ణయమేనని మనసు చెబుతుంది. నీళ్ళలో మునిగిపోకుండా ఒడ్డున పడేస్తావా? పెద్దగా నవ్వింది. ఆ నవ్వు అతన్ని కుదిపేసింది. ఆమె అలా మాట్లాడుతుందని ఊహించలేదు విష్ణు. ఏం సమాధానం చెబుతాడు? తన మనస్సు లాలసకు అర్పించాడు. చిన్నపిల్లలా మాట్లాడకు. నాకు లాలసకు పెళ్లి త్వరలో జరగబోతున్నదని నీకు తెలుసు. తమాషకు కూడా ఆ విధంగా మాట్లాడకు అన్నాడు విష్ణు తల మరో పక్కకు తిప్పుకొని. ఆ అమ్మాయి వైపు తదేకంగా చూస్తే ముందు తన నిగ్రహం సడలిపోతుంది. అప్పటి వరకు ఆమె పట్ల ఉదారత చూపిస్తూ మాట్లాడాడు. లాలసను కాదని లోలితను పెళ్లి చేసుకునే హృదయ వైశాల్యం లేదు. కానీ కాసేపు ఆమె పక్కనే కూర్చొని కబుర్లు చెబితే తన నిర్ణయం మారిపోతుందేమో. ఆ వీక్నెస్ ఎప్పుడు చేటు చేసుకుందో తనలో. లాలస తన వీక్నెస్ గమనిస్తే ఎంత చెడ్డ పేరు. మారుతి, రేవతి తనను సొంత బిడ్డలా ఆదరిస్తున్నారు. తన మీద ఎంతో నమ్మకం వాళ్ళకి. ఇంట్లో చోటు ఇవ్వడమే కాకుండా ఇంటి అల్లుడిని చేసుకోబోతున్నారు. ఇప్పుడు తనతున్న ఇంటి వాసాలు లెక్క పెట్టబోతున్నాడా? తల విదిలించుకున్నాడు ఒక్కసారిగా. తన మాటల ప్రభావం అతని మీద పడిందని గ్రహించింది లోలిత. సరదాగా అన్నానులే, అంతగా బెదిరిపోవాల్సిన అవసరం లేదు అంది ఆమె మళ్ళీ నవ్వుతూ. నాకెందుకు బెదురు? నువ్వు తన్మయ్యని ప్రేమిస్తున్నావా? అడిగాడు అతను. అతనే నన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వే నా లోకం అంటూ ఉంటాడు. నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు. చదువుకునే రోజుల్లోనే అతనితో పరిచయం ఏర్పడింది. మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడడానికి ఎక్కువ సమయం పట్టలేదు. నన్ను ఆరాధించే వాళ్ళంటే నాకు ఎంతో ఇష్టం. వాళ్ళను పోగొట్టుకోలేను. సపోజ్ నీతో పరిచయం పెరిగింది, ఐ లైక్ యూ అని నువ్వు అన్నావంటే నీకు దగ్గరైపోతాను. నీ చుట్టూ తిరుగుతూ ఉంటాను. అది నా వీక్నెస్ కావచ్చు అంది ఆమె అతని భుజంపై తలవాలు చేసి. ఎవడు పడితే వాడు ఐ లైక్ యూ అని అంటే వాడితో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతావా? మీ నాన్న ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటున్నావు కోపంగానే అడిగాడు అతను. తరువాత, నాన్న నాకు స్వేచ్ఛనివ్వడం ఏమిటి? నా జీవితం నా ఇష్టం. మా అమ్మ చనిపోయిన 3 నెలలకు మరో పెళ్లి చేసుకున్నాడు. నన్ను మా నాయనమ్మ దగ్గర వదిలేసి స్వేచ్ఛగా రెండో భార్యతో హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. నన్ను కట్టడి చేసే హక్కు ఆయనకు ఎక్కడిది? తండ్రి మీద కోపంతో తనకిష్టం వచ్చిన రీతిలో ఆమె నడక సాగిస్తున్నదని అర్థమయ్యింది. ఆ దారిలో ముళ్ళు రాళ్ళు ఉంటాయని తెలుసు కూడా. పెళ్ళైన అబ్బాయితో తిరుగుతున్నావు. నువ్వు అతని భార్యకి అన్యాయం చేస్తున్నట్లు అనిపించడం లేదా? నీ అంతరాత్మకు నువ్వు తప్పు చేస్తున్నట్టు అనిపించడం లేదా? నువ్వు పురాణ కథ సుమత గురించి చదవలేదా? భర్త వేశ్యాలోలుడు. ఆస్తి అంతా పోగొట్టుకుంటాడు. చివరి రోజుల్లో వేశ్య దగ్గరకు తీసుకెళ్ళమంటాడు. సుమతి తీసుకువెళుతుంది. ఆ వేశ్య సుమతిని తిడుతుంది. నీకు బుద్ధి లేదా? నీ జీవితాన్ని నాశనం చేశాడు. ఎవరైనా భర్తను వేశ్యకు అప్పగిస్తారా అని అడిగింది సుమతిని. చనిపోయే ముందు చివరి కోరిక అడిగాడు నా భర్త. అతన్ని ఎంతగా ప్రేమించానంటే అతని చివరి కోరికను కాదనలేకపోయాను. అతని సంతోషమే నా సంతోషం. నా భర్త ఆనందంగా చనిపోతే నా బాధ్యత సక్రమంగా నిర్వర్తించానని నాకు తృప్తి కలుగుతుంది అని సమాధానం ఇస్తుంది సతీ సుమతి. ప్రేమకు చలసి ఉండకూడదు. లవ్ ఈజ్ డీప్ అండర్స్టాండింగ్. తన్మయ్యను సరిగ్గా అర్థం చేసుకోలేదు అతని భార్య. పెళ్లికి ముందే మరో అమ్మాయిని భర్త ప్రేమించాడని, తండ్రి ఒత్తిడితో అయిష్టంగా తనను పెళ్లి చేసుకున్నాడని ఆమెకు తెలుసు. వలపు సంఖ్యలు వేసి అతనిని తన దగ్గర ఉంచుకోవాలి కానీ డబ్బు అధికారం చూపి తన్మయ్యని లొంగ తీసుకోవాలనుకుంది. అతన్ని మానసికంగా హింసించింది. ఆమె చెప్పినట్లు వినకపోతే పడక గదిలోకి రానిచ్చేది కాదు. ఏం చేస్తాడు అతను? మళ్ళీ నాకు దగ్గరయ్యాడు. గాయపడిన అతని హృదయానికి లేపనం పూశాను. మేమిద్దరం చిలక గోరింకల్లా తిరుగుతుంటే ఈర్షపడింది. అతన్ని కోర్టుకు లాగింది. దీనిలో నా తప్పేముంది? లోలిత మాటలు అతన్ని ఆశ్చర్యంలో ముంచాయి. ఆమె మస్తిష్కంలో పిచ్చి ఆసుపత్రి ఉందేమో అనిపించింది. చట్ట ప్రకారం నువ్వు అతను విడాకులు తీసుకున్నాక అతను చుట్టూ తిరిగితే తప్పులేదు కానీ ఇప్పుడు అది అక్రమ సంబంధమే అవుతుంది. వివాహేతర సంబంధాల వల్ల కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది. పెళ్లి అనేది భార్యాభర్తల మధ్య కాంట్రాక్ట్ వంటిది. పరస్పర విశ్వాసం ఉండాలి. భర్త కానీ భార్య కానీ వివాహేతర సంబంధం పెట్టుకుంటే భాగస్వామికి ద్రోహం చేసినట్లే అన్నాడు విష్ణు. నువ్వు సంప్రదాయవాదివి. నీ భావాలు అలాగే ఉంటాయి. పెళ్ళైన మగాడు ఎంతమంది అమ్మాయిలతోనైనా సంబంధాలు పెట్టుకోవచ్చు. ఆడది మాత్రం గడప దాటకూడదు అంది ఆవేశంగా.
ఆ అమ్మాయి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పొచ్చు, కానీ ముందు లోలిత ప్రవర్తనను లోతుగా పరిశీలించాలి. అన్నీ తెలిసిన అమ్మాయి ఎందుకలా తప్పటడుగులు వేస్తుందో తెలుసుకోవాలి అనుకున్నాడు విష్ణు. మరోసారి మాట్లాడుకుందాం, నాకు ఆకలిగా ఉంది, భోజనం చేద్దాం అంటూ లేచి నిలబడ్డాడు. అతని చెయ్యి పట్టుకుని డైనింగ్ టేబుల్ దాకా తీసుకువెళ్ళింది. వసుంధరాదేవి చూస్తే బాగుండదేమోనని ఆమె చేతిని వదిలించుకునే ప్రయత్నం చేశాడు, కానీ తన చేతిలో నుంచి అతని చేతిని జారిపోనివ్వలేదు. అప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తున్న వసుంధరాదేవి దృష్టి వాళ్ళిద్దరి మీద పడింది. తరువాత రాత్రి 11 కావస్తుంది. నిద్ర పట్టలేదు విష్ణుకు. పందిరి మంచం మీద పడుకోవటానికి అతనికి కొత్తగా ఉంది. ఎదురుగా గోడకు రవివర్మ గీసిన లక్ష్మీదేవి చిత్రపటం ఉంది. పొద్దున్నే నిద్ర లేవగానే ఆ చల్లని తల్లి బొమ్మ చూడాలని అక్కడ వేలాడదీసినట్టున్నారు. లైట్ ఆఫ్ చేద్దామని లేచి నిలబడ్డాడు. గోడకు అమర్చిన అద్దంలో అతని ప్రతిబింబం కనిపించింది. తన పక్కన లోలిత నిలబడి నవ్వుతున్నట్లు అనిపించింది. అటూ ఇటూ చూశాడు. గదిలో తన తప్పితే మరొకరు లేరు. అంతా తన భ్రమ. అమ్మాయిల అందచందాలపై ఎప్పుడూ తన దృష్టి పడేది కాదు. అందమేమన్నా కొరుక్కు తింటామా, మనస్సు మల్లెపువ్వులా ఉంటే చాలు అనుకునేవాడు. పసిడి బొమ్మలా మిలమిలా మెరిసిపోయే లోలితను చూసినప్పటి నుంచి ఎందుకనో మనసులో తీవ్రమైన అలజడి మొదలైంది. లాలస తన చుట్టూ ప్రేమతో దడికట్టిందనుకునేవాడు. మరో అమ్మాయిపై తన దృష్టి నిలవదని అనుకునేవాడు. అప్పటి వరకు లాలసను పక్కకు నెట్టేసి లోలిత తన పక్కన చేరినట్లు అనుభూతి. స్వర్గ ద్వారాలు తెరిచి రమ్మని పిలుస్తున్నట్లు. లా పుస్తకాలు ముందు పరుచుకొని కూర్చుంటే ఏం లాభం, జీవించడం ఎలాగో నేర్పుతాను అంటూ కనుసైగ చేసి పిలుస్తున్నట్లుగా అనిపించింది. ఆ అనుభూతుల ద్వారాలు తెరిచింది లోలిత. ఆమె పిలిచిందని ఆబగా తనేం లోలితను అల్లుకుపోడు. నిజాయితీ నిబద్ధలతో కూడిన జీవితం ఎలా గడపాలో మారుతి తనకు చిన్నప్పటి నుంచి నేర్పాడు. ఆ దారిని తనెప్పుడూ మర్చిపోడు. కిటికీ మూసేందుకు కొంచెం ముందుకు నడిచాడు విష్ణు. తరువాత పక్క గదికి ఉన్న కిటికీ నుంచి ఏవో మాటలు వినిపించాయి. ఇంత రాత్రప్పుడు వచ్చావెందుకు? ఆ గొంతు లోలితది. వారం రోజులైంది నిన్ను చూసి, చూడాలనిపించింది. విజయవాడ నుంచి కాదు, విజయవాడ నుంచి కారు డ్రైవ్ చేసుకుని వచ్చాను. అరగంట నీతో మాట్లాడి వెళ్ళిపోతాను. మరెవరిదో ఆ గొంతు. అంతకుముందు తనెప్పుడూ ఆ గొంతును వినలేదు. నాకు ఫోన్ చేస్తే నేనే విజయవాడ వచ్చేదాన్ని కదా అంది ఆమె. మీ ఇంటికి ఎవరో చుట్టం వచ్చాడని సుంకయ్య తాత చెప్పాడు. ఎవరతను? మా బావ హైదరాబాదు నుంచి వచ్చాడు. కోర్టు కేసు నుంచి నన్ను తప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. సారీ, నా మూలంగా నువ్వు కోర్టు గుమ్మం తొక్కాల్సి వచ్చింది. నథింగ్ టు వర్రీ, నువ్వు వెళ్ళిపో. 2 రోజుల్లో నేనే వచ్చి నిన్ను కలుస్తాను. రాత్రిపూట మన ఇద్దరం మాట్లాడుకోవటం బాగుండదు. ఏమిటో కొత్తగా ఉన్నాయి నీ మాటలు. ఎవరికి భయపడేదానివి కాదు. సంప్రదాయ భావాలు లెక్క చెయ్యవు. నువ్వు భయపడటం విచిత్రంగా ఉంది. భయపడటం కాదు, నువ్వు నీ భార్య నుంచి విడాకులు పొందేదాకా మా ఇంటి వైపు రావద్దు. విడాకులు తీసుకున్నాక నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకే అభ్యంతరం లేదు కదా? ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళిపో, గట్టిగానే మాట్లాడింది లోలిత. అతను బెదిరిపోయినట్లున్నాడు లోలిత కఠినంగా మాట్లాడేసరికి. అతను వెళ్ళిపోతూ గేటు దగ్గర నిలబడి సుంకయ్యతో మాట్లాడడం గమనించాడు విష్ణు. కిటికీలో నుంచి ఆ అబ్బాయిని గుండెలకు హత్తుకొని సుంకయ్య సాగనంపటం మరింత విచిత్రంగా అనిపించింది విష్ణుకు. కారులో పెదమద్దాలు వెళ్ళి వద్దాం అంది లోలిత. ఎందుకు? అడిగాడు విష్ణు. సిరిచందన్ అత్తయ్యను చూసి రావాలి. ఆమె ఎవరు? తన్మయ్య అమ్మగారు. అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉంది. వెళ్ళి పలకరించి రావాలి. నాయనమ్మ వెళ్ళి రమ్మన్నది. దూరపు చుట్టం కూడా మా నాయనమ్మకు. చుట్టుపక్కల గ్రామాలు చూడాలని ఉంది నాకు కూడా. సిటీలో పుట్టి పెరగడంలో పల్లెటూళ్ళతో తిరగడం పరిచయం లేకుండా పోయింది. ఎడారిలో తిరిగేవాడికి ఓయాసిస్సులా కనిపిస్తాయి అన్నాడు అతను. పల్లెల్లో వాళ్లకు పట్నాలతో పరుగులు తీయాలనిపిస్తుంది. ఉదయం 8 దాటాక బయలుదేరారు వాళ్ళిద్దరూ. రోడ్డుకి ఇరువైపులా పచ్చడి పొలాలు తివాచి పరిచినట్లు కనిపించాయి. పంట కాలువలు, పొలం గట్ల మీద వాలిన తెల్లటి కొంగలు, చెరువు గట్ల మీద ఎత్తైన చెట్లు. రోడ్డు పక్కన నిలబడి పచ్చని చేలకేసి చూస్తున్న 10 ఏళ్ల కుర్రాడు కనిపించాడు. కారు ఆపి కిందకు దిగాడు విష్ణు. ఏదో అవసరమై దిగి ఉంటాడులే అని తల పక్కకు తిప్పుకుంది లోలిత. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి తల నిమిరాడు. 2 నిమిషాలు ఆ కుర్రాడితో మాట్లాడాలనిపించింది అతనికి. ఏం చేస్తున్నావు? పొలాల కేసు చూస్తే నీకేం వస్తుంది? అడిగాడు విష్ణు. అతని వైపు యగాదిగా చూసి తల తిప్పుకున్నాడు ఆ కుర్రాడు. ఈ రోడ్డు నీదా? పొలాలు నీవా? నా ఇష్టం, ఇక్కడే ఉండిపోతాను చీకటి పడ్డా. నవ్వొచ్చింది విష్ణుకు. ఒక్కడివే నిలబడ్డావు, అలిగి వచ్చావా? నీకెలా తెలుసు? మీ అమ్మ చెప్పింది. అన్నీ ఒట్టిదే. మా అమ్మ చనిపోయి 2 ఏళ్ళు అయ్యింది. సవతి తల్లి కొట్టిందా?
మా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. నన్ను మా అన్నను చాలా బాగా చూస్తాడు. ఏది కావాలన్నా కొనిపెడతాడు. బాగా చదువుకోమని చెబుతాడు. ఏదో క్లూ దొరికినట్లుగా బడికి వెళ్లకుండా పొలాల చుట్టూ తిరుగుతున్నావా? మీ నాన్న కోప్పడతాడని ఇక్కడికి వచ్చావా? నువ్వు ప్లేడర్వా? ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు? అవునన్నట్లు తలూపాడు. అయితే నువ్వు పప్పులో కాలేశావు. కోర్టులో ఇలాగే ప్రశ్నలు వేస్తావా? తననే తప్పుపడుతున్నాడే బుడ్డాడు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దొంగ తిరుగుడుగా మాట్లాడుతున్నావు ఆ కుర్రాడితో అన్నాడు అతను. ఈరోజు ఆదివారం, అది కూడా తెలియదా నీకు? పక్కున నవ్వాడు. పక్కున నవ్వుతూ అన్నాడు. అది కూడా తెలియదా? కారు నడపటం చేతనవును కానీ నీకు తాటిబుర్రల బండి గురించి తెలియదు. తాటి చెట్లు తెలుసు కదా నీకు. తాటికాయలు కోసి దాని నుండి ముంజలు తీసి తిన్నాక అవతల పడేస్తూ ఉంటారు. వాటిని తాటిబుర్రలు అంటారు. వాటికి పుల్లగుచ్చి తాటి ఆకులతో జల్లను చేసి తాడితో కట్టి లాగుతాం. తాడు పట్టుకొని నేను వేగంగా పరిగెత్తగలిగితే నీ కారు కంటే వేగంగా పోతుంది. అది నా తాటిబుర్రల బండి. కారుకు ఆనుకొని నిలబడి గర్వంగా చెప్పాడు. వాడి తలని మిరాడి విష్ణు. జేబులో నుంచి పర్సు తీసి 10 రూపాయల నోటు ఇవ్వబోయాడు. నాకొద్దు, తెలియని వాళ్ళ దగ్గర తీసుకోను అనేసి దూరంగా జరిగాడు. తమ్ముడు, నీ బండి నువ్వే తీసుకో. దూరం నుంచి ఆ అబ్బాయి అన్న కేకేశాడు. వాడే మా అన్నయ్య. కారులో వాళ్ళిద్దరిని ఎక్కించుకొని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేశాడు విష్ణు. కాసేపు చిన్నపిల్లాడైపోయాడు. మొహంలో తాండవిస్తున్న ఆనందం చూస్తుంటే నాకు కూడా ముచ్చటేసింది అంది లోలిత. కారు ముందుకు దూసుకుపోయింది. దారి పక్కన కనిపిస్తున్న ఎన్నో పల్లెటూళ్ళు, కొడాలి, మొవ్వపెదపారుపాడు, మానికొండ ఆసక్తిగా చూస్తూ ఉండిపోయాడు. ఊరికి ఉండాల్సిన అన్ని హంగులు ఉన్నాయనిపించింది కారు ఊర్లోకి రాగానే. పెద్ద చెరువు, పశువుల ఆసుపత్రి, గ్రంథాలయం, పాల కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నాయి. ఉన్నత పాఠశాల మాత్రం పాత పెంకుటిల్లు ఇంట్లో ఉంది. ప్రభుత్వ పాఠశాల మీద చిన్నచూపు. బస్సుల్లో, ఆటోల్లో పిల్లలను ఇంగ్లీషు కాన్వెంట్కు పంపుతున్న దుస్థితి కనిపించింది విష్ణుకి. పంచాయతీ కార్యాలయం దగ్గర కనిపించిన పెద్ద మర్రి చెట్టును చూసి ఆశ్చర్యపోయాడు. ఊడలు దిగిన మర్రి చెట్టును చూడటం అదే మొదటిసారి. సిరిచందన ఇంటి ముందు కారు ఆగింది. పెద్ద పెంకుటిల్లు అది. ముందు వైపు వసార, పెద్ద హాలు, వెనుక వైపు 4 గదులున్నాయి. ఇంటి ముందు కారు ఆగిన శబ్దానికి తలుపు నెట్టుకొని లోపలికి వచ్చేటప్పుడు వచ్చే అలికిడికి విని ఎవరో ఒకరు ఎదురు రావాల్సింది. ఇంట్లో ఎవరూ కనిపించలేదు. ఎవరూ కనిపించరే? ఎంతమంది ఉంటున్నారు ఇంట్లో? అడిగాడు విష్ణు లోలితను. అత్తయ్య ఒకతే ఉంటున్నది. లోపల గదిలో పడుకొని ఉందేమో. నేను వెళ్ళి చూసొస్తాను. నువ్వు కూర్చో. కుర్చీ చూపిస్తూ అంది లోలిత. ఆ కుర్చీ నిండా దుమ్మే. దులుపుకొని కూర్చున్నాడు. తన్మయ్ ఇక్కడ ఉండడా? విజయవాడలో ఉంటున్నాడు. అప్పుడప్పుడు వచ్చి వాళ్ళ అమ్మను చూసి వెళ్తున్నాడు. లేచి తిరిగే పరిస్థితిలో లేదు. పని మనిషిని పెట్టాడు. వంట చేసి అత్తయ్యకు కావాల్సినవన్నీ అందిస్తూ ఉంటుంది ఆ పనమ్మాయి ఇంట్లో లేనట్లుంది అనేసి లోపల గదిలోకి వెళ్ళింది లోలిత. ఎవరూ నూతిలో నుంచి వచ్చినట్లుగా ఉన్నాయి మాటలు. మంచం మీద నుంచి లేచే ప్రయత్నం చేసింది సిరిచందన. గదిలో చీకటిగా ఉంటే కిటికీ తలుపులు తెరిచింది లోలిత. ఎలా ఉన్నారు అత్తయ్య? నువ్వా తల్లి? ఇంటికి వచ్చిన మహాలక్ష్మికి మర్యాద చేసే స్థితిలో లేను. మంచాన పడ్డాను. కొడుకు పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతుంది. నువ్వు మా ఇంటి కోడలు అయితే మాకు కష్టాలు ఉండేవి కావు. మీ నాన్న అడ్డుపడ్డాడు మీ పెళ్ళికి. బాగా ఆస్తి ఉన్న కుటుంబం అని నైమిషను కోడలుగా చేసుకున్నాం. మా పిల్ల మా వాడిని రోడ్డు మీదకు నెట్టింది. కష్టాలన్నీ కట్టగట్టుకొని మా మీద దాడి చేస్తున్నాయి అంది ఆమె లోలిత చెయ్యి అందుకొని నిమురుతూ. కష్టాలు కలకాలం ఉండవులే అత్త అంది లోలిత. లోలిత బొగ్గలు నిమిరింది. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నావా? మొన్న తన్మయ్య వచ్చి విజయవాడ తీసుకెళ్లి పరీక్షలు చేయించాడు. కొద్దిగా షుగరు, బీపీ ఉన్నాయని చెప్పారు. కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. నా కంగారు, ఆందోళన ఏమిటో డాక్టర్లకు తెలియదు కదా. మంచాన పడ్డానని కాదు నా బాధ. నా కొడుకు జీవితం మసకబారిందనే నా మనోవేదన. మా నాన్న నాకు సిరిచందన అని పేరు పెట్టారు. సిరి సంపదలతో తులతూగాలని, గంధపు పరిమళాలు వెదజల్లాలని ఆ పేరు పెట్టాడు. ఇంటి నిండా మట్టి పేరుకుపోయింది. మా అమ్మ చెబుతూ ఉండేది, మా నాన్నది శ్రీమంతుల కుటుంబం అట. మా అమ్మ నాన్నలు ఎక్కువ కాలం కలిసి ఉండలేదు. నేను భూమి మీద పడిన 3వ రోజే మా నాన్న కాలం చేశాడు. సిరి సంపదలు దూరం అయ్యాయి. మీ నాయనమ్మ ఎప్పుడన్నా నా గురించి చెప్పిందా? లేదత్తయ్యా, దూరపు బంధువు అని చెబుతూ ఉంటుంది. నా గురించి చెప్పకపోవటమే మంచిదిలేమ్మా. మీ నాయనమ్మది జాలిగుండే. అప్పుడప్పుడు ఆర్థిక సహాయం చేసేది. తన్మయ్ అంటే కూడా చాలా ఇష్టం ఆమెకు. అందుకే ఆమె నిన్ను తన్మయ్యని పెళ్లి చేసుకోమని ప్రోత్సహించింది.
మీ నాన్న పడనివ్వలేదు. మీ నాన్న కాదనేసరికి అంతకంటే మంచి సంబంధం కొడుక్కి తెస్తానని ఆలోచించకుండా నైమిషను కోడలుగా చేసుకున్నాను. చేతులు కాలాకి విచారిస్తే ఏం లాభం? నిట్టూర్పు విడుస్తూ అంది సిరిచందన. ఆ గది గుమ్మం దగ్గరకు వచ్చి వాళ్ళ మాటలు ఆలకిస్తున్న విష్ణుని చూసి ఆ అబ్బాయి ఎవరు అని అడిగింది ఆమె. మా నాన్న దగ్గర జూనియర్ లాయర్గా పనిచేస్తున్నారు. నైమిష మా మీద వేసిన కేసు గురించి వాదించడానికి వచ్చారు అంది లోలిత. మా అబ్బాయి అమాయకుడు బాబు. నైమిష వాడితో కాపురం చేయడానికి ఇష్టం లేకపోతే విడాకులకు ఒప్పుకోవచ్చు కదా. వాడిని సాధిస్తూ ఉంది. ఆమెతో గొడవలు పడటం ఇష్టం లేక ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. సామరస్యంగా ఉంటానని వాగ్దానం చేసి మళ్ళీ వాడిని ఇక్కడికి రప్పించింది. వాడు రాగానే కోర్టులో కేసు వేసింది. మా అబ్బాయిని జైల్లో పెట్టేదాకా నిద్రపోదట. ఇష్టపడి వాడిని పెళ్లి చేసుకొని ఇప్పుడు ఇబ్బందులు పెట్టడం ఎందుకు? చెబుతూ ఏడ్చేసింది సిరిచందన. మీరేం బాధపడపాకండి. నైమిష నుంచి విడాకులు వచ్చే వరకు నేను కేసు వదలను. హైదరాబాద్ తిరిగి వెళ్ళేది మీ అబ్బాయిని ఆ చిక్కుల నుండి బయటపడేశాకే. మంచం దగ్గరికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొని అన్నాడతను. ఈ చీకటి గదిలో ఎందుకు? హాల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అంది మెల్లగా లేచి నిలబడుతూ. హాల్లోకి వచ్చారు. మీ ఇంట్లో పనిచేసే అమ్మాయి ఏది? కనిపించలేదు అడిగింది లోలిత. మా అబ్బాయి నెలకు 10,000 ఇస్తాడు. వేలకు వంట చేసి పెడుతుంది. ఇల్లు శుభ్రంగా ఉంచమంటే పట్టించుకోదు. నాకేం 10 చేతులు ఉన్నాయా అని ఎదురు తిరిగి మాట్లాడుతుంది. వయసులో ఉన్నది కదా, కాలు కుదురుగా ఉండదు. ఊరంతా తిరుగుతూ ఉంటుంది. దాని సంపాదన మీదే తాగుబోతూ మొగుడు, అత్తామామలు ఆధారపడి ఉన్నారు. అత్తగారింట్లో వంట చేయలేదని నెలలో సగం రోజులు ఇక్కడికే వచ్చి భోంచేస్తుంది. దాని భర్త పగలు కనిపించడు. రాత్రిపూట పొద్దుపోయాక మా ఇంటి ముందు కూర్చొని తాగేసి అరుస్తూ ఉంటాడు. ఓ గంట సేపు వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటారు. ఇంట్లో ఏదో ఒక గదిలో చేరి తలుపులు బిగించుకుంటారు. బిక్కుబిక్కుమంటూ నేను ఒక్కదాన్నే ఉండాలన్నా కష్టమే. వాళ్ళ రభసతో నాకు రక్తపోటు ఎక్కువ అవుతుంది. మరొకరిని పెట్టుకుందామంటే మనుషులు దొరకరు. పగలు రాత్రి ఇంట్లోనే పడి ఉండాలంటే ఎవరికైనా కష్టమే చెప్పుకుపోయిందామె. మీ అబ్బాయి అడ్రస్ ఇవ్వండి. విజయవాడ వెళ్ళినప్పుడు ఒకసారి మీ వాడితో కూడా కేసు గురించి మాట్లాడాలి అన్నాడు విష్ణు. తన్మయ్ అడ్రస్ నాకు తెలుసు, నేను తీసుకువెళ్తానులే అంది లోలిత. కేసు విచారణలో ఉన్నప్పుడు నువ్వు అతన్ని కలవద్దు. దూరంగా ఉండటమే మంచిది. నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని మీ నాన్న ప్లాన్ చేస్తున్నారు. అతని వైపు చూసి నవ్విందామె. ఆమె కళ్ళల్లో కనిపించిన మెరుపును, ఉత్తేజాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. తన చూపుల్ని సిరిచందన వైపు మరల్చాడు. కిటికీ నుంచి బయటకు చూస్తూ ఉంది సిరిచందన. మొహంలో దిగులు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వయస్సు 50 దాటినా మొహంలో కళ పూర్తిగా పోలేదు. పచ్చటి పసిమి, గుండ్రటి మొహం, చెంపల దగ్గర నెరిసిన జుట్టు, ముదురు రంగు నేత చీరలో మనిషి ఆరోగ్య ఛాయలు పైకి కనిపించడం లేదు. మనోవేదనే ఆమె అనారోగ్యానికి కారణం అనుకున్నాడు. పనమ్మాయి వంట చేసింది, తినేసి వెళ్ళండి అంది సిరిచందన. వద్దండి, దారిలో ఏదో ఒక హోటల్లో తింటాం. ఇప్పుడు ఆకలిగా లేదు అన్నాడతను. నాకు ఆకలిగా ఉంది, తినేసి వెళ్దాం. భోజనం చేయకపోతే ఆంటీ బాధపడుతుంది అంది లోలిత. ఇంట్లో పనిచేసే అమ్మాయి అప్పుడే వచ్చింది. సిరిచందన కనుసైగలతోనే వాళ్ళిద్దరికీ భోజనం వడ్డించింది. వేడి అన్నంలో గోంగూర పచ్చడి, ముద్దపప్పు వేసుకొని కలుపుకోమని చెప్పింది లోలిత. నేతి గిన్నె నిండా నెయ్యి తెచ్చి మొత్తం వడ్డించేసింది. ఇంత కమ్మటి వాసన వచ్చే నెయ్యి నేను ఎప్పుడూ వేసుకోలేదు. పప్పన్నంలో నెయ్యి కలుపుకుంటే చాలా బాగుంది అన్నాడతను. ఆ తర్వాత సొరకాయ పులుసు వడ్డించింది లోలిత. చివరిలో గడ్డ పెరుగు వేసుకుంది. ఆమె వంటను మెచ్చుకున్నాడు విష్ణు. మీరు వస్తున్నట్లు తెలియదు, లేకపోతే 4-5 కూరలు చేసేది. వంట మాత్రం చాలా బాగా చేస్తుంది. ఇల్లు ఓడవమంటే మాత్రం ఒళ్ళు వంగదు అంది సిరిచందన. అమ్మగారు అలాగే అంటూ ఉంటారు బాబు. అన్ని పనులు నా చేత చేయిస్తారు. మరో మనిషిని కూడా పనిలో పెట్టుకోవచ్చు కదా అంది. నీ తాగుబోతు మొగుడును కూడా పనిలో పెడదామనా? మరో 5,000 10,000 గుంజాలని పథకం వేస్తున్నావా? నవ్వుకుంది లోలిత వాళ్ళ మాటలు వింటూ. సాయంత్రం తిరుగు ప్రయాణమైనప్పుడు పర్సులో నుంచి 2,000 నోటు తీసి లలితకు ఇచ్చింది లోలిత. ఇంట్లో కుర్చీలు, బల్లల నిండా దుమ్ము పేరుకుంది. శుభ్రంగా తుడు. ఇల్లు పరిశుభ్రంగా లేకపోతే రోగాలు వస్తాయి. నువ్వు కూడా ఈ ఇంట్లోనే ఉంటున్నావు కదా. అమ్మగారు ఇల్లు కాదు, నీ ఇల్లేననుకో అంది లలిత భుజం నిమిరి. మీరెప్పుడు వచ్చినా డబ్బులు ఇచ్చి వెళ్తారు. మంచి మనసమ్మ మీది అంది లలిత. వాళ్ళిద్దరూ సిరిచందనకు ధైర్యం చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు చల్లపల్లి వైపు కారులో. తరువాత
సిరిచందనను చూసిన దగ్గర నుంచి విష్ణు మెదడును ఏవేవో ఆలోచనలు తొలిచేస్తూ ఉన్నాయి. డ్రైవ్ చేస్తున్న ఆలోచనలు ఆమె చుట్టూ తిరుగుతున్నాయి. ఆమెను చూడగానే మారుతికి ఆమెకి దగ్గర పోలికలు ఉన్నట్లు అనిపించాయి. దగ్గర బంధువు కాదు, కానీ కొట్టొచ్చినట్లు వాళ్ళిద్దరూ ఒకే తల్లి బిడ్డల్లా ఎందుకు కనిపించారు తనకు? పచ్చడి శరీర ఛాయ, విశాలమైన నుదురు, గుండ్రటి కళ్ళు, మాట్లాడేటప్పుడు భుజాలు కదిలించడం అవన్నీ గమనించే మారుతికి దగ్గర పోలికలు ఉన్నాయని అనుకున్నాడు. కారులో తన పక్కన కూర్చున్న లోలితను అడిగాడు. రోజు మా నాన్న ఎదురుగా కూర్చొని గంటలు గంటలు మాట్లాడుతూ ఉండి ఉంటావు. ఎవరిని చూసినా మీ గురువుగారి పోలికలు ఉన్నట్లు భ్రమపడుతూ ఉంటావు అంది ఆమె. నీకు మీ నాన్న పోలికలు ఉన్నాయని నేను అన్నానా? మీ నాయనమ్మ పోలికలు ఉన్నాయి. ముసలమ్మలా కనిపిస్తున్నానా? నవ్వుతూ అంది లోలిత. ఒక్క క్షణం లోలిత వైపు చూశాడు. మంచు కురిసే ఉదయాన తలుపుకునే మెరిసే సూర్యకిరణంలా ఉంటావు నువ్వు. మరి మా చెల్లెలో వెన్నెల వెలుగును నెమరు వేస్తున్న కిన్నెరసాని నదిలా ఉంటుంది మీ చెల్లెలు. అబ్బో, లాయర్ గారికి కవిత్వం కూడా వచ్చే అంది ఆమె పెదాల వంపులు తిప్పుతూ. అతని మీద ఒరిగిపోయి మాట్లాడటంతో అతనికి మతిపోయింది. దొండపండులా ఉన్న ఆ పెదాలు ముద్దు పెట్టుకోవాలన్న ఉద్రేకం వచ్చింది. తనను తానే తిట్టుకున్నాడు ఆ ఆలోచనలు వచ్చినందుకు. కారు రోడ్డు మీద ఎడమవైపు నుంచి కుడివైపుకు వచ్చింది. రాంగ్ సైడ్లో కారు పోతున్నదంటే తన మనసు తప్పుటడుగులు వేస్తున్నదన్నమాట. బీ స్టడీ. మారుతి మాటలు గుర్తుకు వచ్చాయి. గమ్యం చేరుకోవటానికి కారు స్పీడ్గా నడిపిస్తే సరిపోదు. ఏ సమయానికి ఎక్కడ గేరు వేయాలో తెలిసి ఉండాలి. తన హద్దుల్లో తను ఉండాలి. తల తిప్పుకొని రోడ్డుపై దృష్టి సారించాడు. జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు తను. ఎప్పుడూ ఏ సమస్యను సాల్వ్ చేయాలని ప్రయత్నించలేదు. సమస్య దానంతటా అదే కరిగిపోయేదాకా చూస్తూ ఉండిపోయేవాడు. సమస్యను సాల్వ్ చేయాలని ప్రయత్నిస్తే మరింత జటిలమవుతుంది. ఒక సమస్యను పరిష్కరించాలని ప్రయత్నిస్తే మరో 10 సమస్యలు ఎదురవుతాయి. కాలమే ఎన్నో సమస్యలను పరిష్కరిస్తుంది. నో ప్రాబ్లమ్స్, నో క్వశ్చన్స్ అనుకుంటూ మౌనంగా ఉండిపోవటమే. ఎన్నో సమస్యలకు సమాధానం సైలెన్స్లోనే దొరుకుతుంది. లోలితకు నిద్ర వచ్చినట్లుంది. అతని భుజం మీద తలవాలు చేసి నిద్రలోకి జారుకుంది. చిన్న పాపలా అమాయకంగా నిద్రపోతూ ఉంది. తను కారు రోడ్డు పక్కన ఆపి ఆమె తలకు తల తనానించి ఆదమర్చి నిద్రపోతే నవ్వుకున్నాడు. సెల్ ఫోన్ కాల్ వచ్చింది. కాల్ రిసీవ్ చేసుకున్నాడు. హలో, ఏం చేస్తున్నావు? నిన్న మర్చిపోయావా? వారం రోజులైంది నీ నుంచి కాల్స్ వచ్చి అన్నది లాలస. ఏం చేస్తున్నానంటే ఏం చెబుతాడు? ఏవో మధురమైన భావనలతో పరవశించిపోతున్నానని ఎలా చెబుతాడు? వలుపు మయూరు మీద ఒరిగిపోయిందని చెబుతాడా? తప్పు నాదే. నిన్ను మర్చిపోయి లోలిత చుట్టూ మనసు ప్రదక్షిణ చేస్తూ ఉంది. ఈ పరిస్థితి తప్పేదెప్పుడో. ఈ సమస్య కూడా కాలమే పరిష్కరిస్తుందేమో. డ్రైవ్ చేస్తున్నాను, మళ్ళీ మాట్లాడతాను. లోలితకు మెలకు వచ్చింది. ఎవరు ఫోన్ చేసింది అని అడుగుతూ అతని చేతిలోని ఫోన్ లాగేసుకుంది. లాలస గొంతు గుర్తుపట్టి, హలో మై డియర్ సిస్టర్, సారీ ఫర్ ఇంటరప్షన్. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ముల వాడి అంట. నాకు ఫోన్ చేయకుండా విష్ణుతో మాట్లాడుతున్నావేంటి? నా కంట్రోల్లో మా ఇంట్లో ఉన్నాడు. నా పర్మిషన్ తీసుకొని మాట్లాడాలి నా ముద్దులు చెల్లి అంది లోలిత. కన్ఫ్యూజన్లో పడిపోయాడు విష్ణు. సరదాగా మాట్లాడుతున్నదా? లాలసను ఆట పట్టించడమా? వెటకారంగా మాట్లాడుతుందా? లాలస ఏమనుకుంది? హర్ట్ అవుతుందేమో. అతను అనుకున్నట్లు జరగలేదు. ఫోన్లో నుంచి లాలస నవ్వుతున్న శబ్దం వినిపించింది. అమ్మయ్య, అనవసరంగా టెన్షన్ పడ్డాడు. చెల్లి, విష్ణు పక్కన ఉంటే 2 రోజులు నిమిషాల్లో గడిచిపోతున్నాయే. రియల్లీ హీ ఈజ్ నైస్ పర్సన్ అంది లోలిత. వాళ్ళిద్దరూ అరగంట సేపు మాట్లాడుకున్నారు. చల్లపల్లి ఊళ్ళోకి చేరుకున్నారు. ఫోన్ విష్ణుకు ఇవ్వలేదు. ఇంటికి చేరుకునే వరకు. లోపల గదిలోకి లోలిత వెళ్ళాక ఇంటి ముందు పూల మొక్కల దగ్గర నిలబడి లాలసకు ఫోన్ చేశాడు. లోలిత మాటలు విన్నాక, నువ్వేమన్నా ఫీల్ అయ్యావా? అదేం లేదు. మా అక్క ఉత్త పిచ్చిపిల్ల, అమాయకురాలు కాబట్టే వాడెవడో అక్కను బుట్టలో వేసుకున్నాడు. దాని మనసు గాయపడి ఉంటుంది. ఆత్మీయంగా మాట్లాడే మనిషి తోడు కావాలి అక్కకు ఈ సమయంలో. అక్క గుర్తుకు వచ్చినప్పుడల్లా గుండె బరువెక్కిపోతుంది. దిగులుపడి అక్క ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమోనని భయపడేదాన్ని. కానీ నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి అక్కలో లాట్ ఆఫ్ చేంజ్ కనిపిస్తూ ఉంది. హుషారుగా మాట్లాడుతూ ఉంటే నేను ఊహించిన మార్పే కనిపిస్తూ ఉంది. మరింత సాన్నిహిత్యం లోలితతో పెంచుకో. మన ఫోల్డ్లోకి అక్క రావాలి. మనం చెప్పినట్లు నడుచుకోవాలి. అప్పుడే ఆమె జీవితంలో వెన్నెల వెలుగు నిండుతుంది చెప్పుకుపోయింది. ఆమెతో మాట్లాడటం అయ్యాక ఇంట్లోకి వచ్చాడు విష్ణు. హాల్లో ఏదో పుస్తకం చదువుతూ కనిపించింది వసుంధరాదేవి.
తెల్లటి బట్టల్లో చాలా హుందాగా కనిపించింది. ఆమె ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. 80 ఏళ్ళు వచ్చినా మీరు ఎంతో ఓపికగా పుస్తకాలు చదువుతున్నారు. ఈ కాలం కుర్రాళ్ళు పుస్తకాలను చూడగానే పాములు తేళ్లను చూసినట్లు దూరంగా జరిగిపోతున్నారు. వాట్సాప్, యూట్యూబ్లతో తలదూర్చేసి బయట ప్రపంచాన్ని చూడటం లేదు అన్నాడు అతను. పుస్తకం మడిచి ఒడిలో ఉంచుకొని, నువ్వు వచ్చి 4 రోజులు అవుతుంది కదా, మా లోలితలో మార్పు కనిపిస్తున్నదా? కోర్టు కేసు ఎంతవరకు వచ్చింది అడిగింది ఆమె. కోర్టుకు హాజరవుతున్నాను. లోలిత మైనర్ కాదన్న విషయం కోర్టు దృష్టికి తెచ్చాను. పెళ్ళైన అబ్బాయి మైనర్ అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని నైమిష తన అఫిడవిట్లో పేర్కొంది. అది పూర్తిగా తప్పని నిరూపించాను. మరికొన్ని విషయాలు కోర్టు నోటీసుకు తీసుకెళ్లాలి. మరో 2 నెలల్లో మన లోలిత కోర్టు గొడవల నుంచి బయటపడుతుంది అన్నాడు అతను. సంతోషం బాబు. నువ్వు వచ్చినప్పటి నుంచి లోలితలో కనిపిస్తున్న మార్పు నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. అది నీ చుట్టూ తిరుగుతూ ఉంది. నువ్వు బాగా నచ్చావు. లోలిత ఆకాశంలో స్వేచ్ఛగా తిరిగే పిట్టలాంటిది. ఇష్టమైన చెట్టు మీద వాలుతుంది. దానికి నచ్చిన పండును కొరుక్కు తింటుంది. స్వేచ్ఛగా తిరిగే పక్షిని బంగారు పంజరంలో ఉంచి రకరకాల పండ్లు దాని ముందు ఉంచినా ఆనందంగా ఉండదు. వాళ్ళ నాన్న చేసిన పొరపాటు అదే. అన్ని సౌకర్యాలు కల్పించి తను చెప్పినట్లు వినాలనేవాడు. మనవరాలు ఎదురు తిరిగేది మా అబ్బాయికి. వాడు ఒకటి చెబితే మరొకటి చేసేది. లోలిత మీ సంరక్షణలో ఉంది కదా, మీరు ఎలా నడుచుకోవాలో, ఏది మంచిదో ఏది చెడ్డదో చెప్పేవారు కాదా? ఒక్క క్షణం కళ్ళు మూసుకొని మౌనంగా ఉండిపోయింది. మీకు విషయం చెప్పనా? చెప్పండి అన్నాడు ఆసక్తిగా ఆమె వైపు చూస్తూ. సముద్రంలో కలిసే ముందు నది వేగం తగ్గించి ఆగుతుంది. కొన్ని నిమిషాలు భయంతో వణికిపోతుంది. సముద్ర ఘోష విని ఒక్కసారి తన ప్రస్థానాన్ని సింహలోకనం చేసుకుంటుంది. కొండల్ని గుట్టల్ని దాటుకొని దట్టమైన అడవుల మధ్య ప్రవహించి మైదానాన్ని చేరుకొని చివరకు సముద్రం దగ్గరకు చేరుకుంటుంది. కొన్ని నిమిషాలు వేచి ఉన్నా నది సముద్రంలో కలవడం తప్పదు కదా. తన ఉనికే ఉండదు. మనిషి ప్రస్థానం కూడా అంతే బాబు. మన చేతుల్లో ఉంది. ఏ మలుపు కావాలంటే ఆ మలుపు తిప్పుకోగలను నా జీవితాన్ని అని ఎవడన్నా అనుకుంటే అది భ్రమే. మన చేతుల్లో ఏమీ ఉండదు. లోలిత తనకు నచ్చిన విధంగా నడక సాగిస్తూ ఉంది. మనిషి ఉనికే నాకు విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. మన ఉనికిని మనకు మధ్య ఉన్న అడ్డుగోడలే సమస్యలు. మన ఉనికే మిథ్యగా విచిత్రంగా అనిపించినప్పుడు మనకు ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచిస్తూ బుర్రపాడు చేసుకోవటం ఎందుకు? సమస్యను అధిగమించడానికి ఎవరికి తోచింది వాళ్ళు చేస్తూ ఉంటారు. తప్పు పట్టాల్సిన అవసరం లేదు. నువ్వు తప్పనుకున్నది అవతల వ్యక్తికి సవ్యం అనిపించవచ్చు. ప్రసంగ ధోరణిలో కాకుండా తన మెదడు పొరల్లో మెదులుతున్న ఆలోచనలకు అడ్డుకట్ట వేయకుండా చెప్పుకుపోయిందామె. ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు విష్ణు. అప్పుడు అనిపించింది, లైఫ్ ఈజ్ జర్నీ. లైఫ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ కాన్స్టెంట్ లెర్నింగ్. ఎన్నెన్నో విషయాలు తెలుసుకుంటూ సాగిపోతూ ఉంటుంది జీవితం. నది సముద్రంలో కలిసి ఉనికిని కోల్పోయినట్లు జీవితం ప్రకృతిలో కలిసిపోయి తన ఉనికిని పోగొట్టుకుంటుంది. జీవనవాహిని తీరే అంతా. ప్రతి క్షణం ఆశ్చర్యం, ప్రతి క్షణం అద్భుతమే. మా నాయనమ్మ మీకు ఏదో హితబోధ చేస్తున్నట్లుందే అంది లోలిత మధురమైన మందహాసం చేస్తూ విష్ణు గదిలోకి వచ్చి. రాత్రి 10 అవుతూ ఉంది. లైట్లు ఆర్పేసి పడుకుందామనుకుంటున్నాడు అతను. 4 రోజుల నుంచి రోజు కలుస్తూనే ఉన్నారు, మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇద్దరి మధ్య గాఢమైన అనురాగ బంధం ఏర్పడింది. ఆ సాన్నిహిత్యం ఎక్కడికి దారికి తీస్తుందోనని అతనికి చిరుచెమటలు పట్టిస్తున్నాయి. ఆమె వైపు చూడకుండా ఉండలేడు. హాల్లో కూర్చున్నప్పుడు మాట్లాడుకుందాం, గదిలోకి రావద్దు. నిన్ను చూస్తుంటే తీయని మైకం కమ్మేస్తూ ఉంది అని స్పష్టంగా చెప్పాలనుకుంటాడు, కానీ చెప్పలేడు. రోజు నువ్వు మీ నాయనమ్మ చెప్పే విషయాలు వినొచ్చు కదా అన్నాడు అతను. నాకు నాయనమ్మ కబుర్లు వద్దు. నన్ను చూసి నవ్వుతుంది. 28 ఏళ్ళు వచ్చినా ఆమె కళ్ళకు నేను చిన్న పాపలా కనిపిస్తానట. నన్ను ఎత్తుకొని పాలబువ్వ తినిపించిన రోజులు గుర్తుకు వస్తాయట. స్నానం చేయించి బట్టలు తెద్దామని దగ్గరకు వస్తే ఆమెకు చిక్కకుండా ఒంటి మీద బట్టలు లేకుండా ఇల్లంతా పరిగెత్తుతున్న దృశ్యం కళ్ళల్లో మెదిలి పక్కపక్క నవ్వుతుంది. ఆ మధ్య నాన్న వచ్చి తన్మయ్యతో నా తిరుగుళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే, చిన్నపిల్ల, దానికేం తెలుసు, జీవితపు లోతుల్ని తెలుసుకోనివ్వు, కొన్ని అనుభవాలు జీవితాన్ని పరిపక్వం చేస్తాయి అంది నాయనమ్మ. నాకు కోపం వచ్చి నీకు చెప్పటం నాది బుద్ధి తక్కువ అని విసుక్కున్నాడు. నీ గదిలోకి రావటం నాయనమ్మ గమనించింది. నన్నేం అనలేదు అంది లోలిత అతని పక్కన కూర్చుంటూ. ఈ సమయంలో మాట్లాడడానికి ఏముంటుంది, రేపు ఉదయం కలుద్దాం అన్నాడు అతను. నిద్ర పట్టకే నీ దగ్గరకు వచ్చా. పడుకోబోయే ముందు నీ అరగంట మాట్లాడితే చాలు. ఆ రాత్రి తీయటి కళలు వస్తాయి. హాయిగా నిద్ర పడుతుంది. నువ్వు వెళ్ళిపోయాక నిద్ర పట్టక నేను అవస్థ పడాలి అని అందామనుకున్నాడు.
ఐ వాంట్ టు బీ విత్ యూ ఫర్ ఎవర్. పగలు రాత్రి నీ పక్కనే నేను ఉండాలి. చాలా హ్యాపీగా ఉంటుంది అందే ఆమె అతని మెడ చుట్టూ చెయ్యి బిగించి. ఆమె చేతుల్ని నెమ్మదిగా తప్పించాడు. ఆమె అలాగే తనను చుట్టుకుపోవాలని మనస్సు కోరుతున్నా. ఆర్ యూ షూర్ అడిగాడు అతను. అఫ్ కోర్స్ ఐఆమ్ 10% షూర్. మీ నాన్నగారికి నేను జూనియర్ని. నువ్వు నా జూనియర్ అవుతావా? బిఎడ్ చదువుతావా? లా సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది టాపిక్ మార్చుతూ అన్నాడు అతను. లవ్ సబ్జెక్ట్ మోర్ ఇంట్రెస్టింగ్. లవ్ ఈజ్ మోర్ ఫ్యాసినేటింగ్. తన్మయ్ గుర్తుకు రావటం లేదా? అతన్ని ప్రేమిస్తున్నావు కదా? నేను తన్మయ్ని ప్రేమించడం కాదు, అతనే నన్ను ప్రేమిస్తున్నాడు. మన ఇద్దరిని తన్మయ్ చూస్తే ఆమె నుంచి ఏం సమాధానం వస్తుందోనని ఆశ్చర్యంగా అడిగాడు. ఈర్ష్యపడే వాళ్ళను నేను దగ్గర చేరనివ్వను. తన్మయ్ బ్రాడ్ మైండెడ్. నీ భుజం మీద చెయ్యి వేసి కూర్చున్నా తన్మయ్ ఏమనుకోడు. హీఈజ్ ఏ గ్రేట్ గై. ఐ లైక్ హిమ్. తన్మయ్ని ఇష్టపడుతున్నానని అంటుంది. తనతో పగలు రాత్రి తన పక్కన ఉండాలని కోరుకుంటుంది. ఒకరి మీద ఇష్టం, మరొకరి మీద ప్రేమ. ఏమిటో ఈ అమ్మాయి ప్రవర్తన విచిత్రంగా ఉందే. అసలు నా గదిలోకి ఎందుకు వచ్చావో చెప్పు సూటిగా అడిగాడు. నాకు అనుమానం వచ్చింది, నువ్వు క్లారిఫై చెయ్యాలి. ఏమిటది? నాకు తెలిస్తే చెబుతాను. అన్నీ నాకు తెలుసునని గర్వంతో విర్రవీగితే నేర్చుకునే ఆసక్తి తగ్గిపోతుంది అన్నాడు అతను. వెరీ సింపుల్ థింగ్, కానీ అదే నాకు పెద్ద సమస్యగా మారింది. ప్రతిరోజు సూర్యుడు తూర్పు దిక్కున ఎందుకు ఉదయిస్తాడు? జస్ట్ ఫర్ చేంజ్ ఒక్కరోజన్నా పశ్చిమ దిక్కున ఉదయించవచ్చు కదా. రోజు తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించడం చూసి చూసి విసుగొస్తుంది అంది ఆమె చిన్న పాపలా బొంగమూతి పెట్టి. కొన్ని క్షణాలు ఆలోచించాడు విష్ణు. ఆ అమ్మాయి బాగా చదువుకున్న అమ్మాయే. పోస్ట్ గ్రాడ్యుయేట్కు సూర్యుడు తూర్పు దిక్కున ఎందుకు ఉదయిస్తాడో తెలియక కాదు. భూమి తన చుట్టూ తాను తిరిగే క్రమంలో తూర్పు వైపు రొటేట్ అవుతుందని లోలితకు తెలుసు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ తూర్పునే ఉదయిస్తాయి. తెలిసి కూడా ఆమెకు అనుమానం ఎందుకు వచ్చింది? ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా రోజు తూర్పు దిక్కున ఎందుకు ఉదయించాలి? భూభ్రమణం తూర్పు వైపు కాకుండా పడమర వైపుకు స్పిన్ అవ్వచ్చు కదా. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. అదో మిస్టరీ. అన్నీ అద్భుతంగానే కనిపిస్తాయి. నేనెందుకు ఆకాశంలో తేలిపోతున్నానని నీలిమేఘం అడగదు. కాయలు నాకే ఎందుకు కాయాలి అని చెట్టు ప్రశ్న వేయదు. పాలు నేనే ఎందుకు ఇవ్వాలి, నువ్వు ఇవ్వవచ్చు కదా అంటూ ప్రశ్నించదు శ్రీమూర్తి. లోలిత ప్రశ్నలకు తనేం సమాధానం చెబుతాడు? ఈ ప్రశ్న మీ నాయనమ్మ అడగలేదా? ఆమె ఎంతో జీవితాన్ని చూసింది, ఎన్నో పుస్తకాలు చదివింది. సరైన సమాధానం ఆమె చెప్పగలరు అనేశాడు అతను. నాయనమ్మను అడిగాను. ఆమె ఏం సమాధానం చెప్పిందంటే, నువ్వు అలజడిలో ఉన్నావు, అందుకే నీకు సూర్యోదయం సూర్యాస్తమయం అద్భుతంగా కనిపించడం లేదు. పూల మొక్కల దగ్గర అరగంట సేపు ప్రశాంతంగా నిలబడలేకపోతున్నావు. చిన్నపిల్లలతో ఆడుకోలేకపోతున్నావు. పుస్తకం చదివే ఓపిక ఉండదు. టీవీ, రేడియో అన్నీ నీకు విసుగును కలిగిస్తున్నాయి. అద్భుతమైన సృష్టి ఉనికిని గమనించలేకపోతున్నావు, ఆస్వాదించలేకపోతున్నావు అని సమాధానం ఇచ్చింది. ఆమె చెప్పే మెట్ట వేదాంతం నాకు అర్థం కాదు అంది లోలిత. ప్రకృతికి ఎంత గొప్పగా చెప్పింది వసుంధరాదేవి. ప్రకృతికి క్రమశిక్షణ ఉంది, నీకు లేదు. యు ఆర్ ఇన్ ట్రబుల్ అనే కదా ఆమె సమాధానం అన్నాడు అతను. నవ్వేసింది లోలిత. నాకు నిద్రొస్తోంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. భగవంతుడా రక్షించావు అనుకున్నాడు విష్ణు. తరువాత విజయవాడలో తన్మయ్ ఉంటున్న అపార్ట్మెంట్కు వెళ్ళాడు విష్ణు. అతన్ని కలవటానికి వెళ్తున్నట్లు లోలితకు చెప్పలేదు. కాలింగ్ బెల్ కొట్టగానే అతనే వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. తనెవరో చెప్పాడు విష్ణు. కమింగ్ సార్, మీ గురించి లోలిత చెప్పింది. లోలిత కూడా వచ్చిందా? 2 అడుగులు బయటకు వేసి అటు ఇటు చూశాడు. లోలితను చూడాలనే అతని ఆతృతకు నవ్వొచ్చింది. మీ ఫ్రెండ్ రాలేదులేండి, మీతో మాట్లాడాలని నేనే వచ్చాను. ఆమె రాలేదని చెప్పగానే అతని మొహంలో తోసుకువచ్చిన నిరాశను గమనించాడు విష్ణు. వారం రోజులైందండి లోలితను చూసి. చల్లపల్లి రావద్దని చెబుతుంది. తను ఇక్కడికి రావటం మానేసింది. పిచ్చివాడినైపోతున్నాను అన్నాడు అతను పెరిగిన గడ్డం నిమురుకుంటూ. అతని వైపు పరిశీలనగా చూశాడు విష్ణు. 30 ఏళ్లుంటాయి. దాదాపు 6 అడుగులు పొడుగున్నాడు. కోళ్ళ ముఖం. చూడగానే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ముఖంలో కల ఉంది. వేసుకున్న దుస్తులపై సరైన శ్రద్ధ లేనట్లుగా ఉంది. చిన్న వయసులోనే జీవితంలోని చేదు, కష్టాలు, అవమానాలు మూటగట్టి నెత్తిమీద పెట్టుకున్నట్లు కనిపించాడు. డ్రాయింగ్ రూమ్లోకి తీసుకెళ్లాడు. ఇంట్లో ఖరీదైన ఫర్నిచర్ ఉంది. టీపాయ్ మీద ఉన్న యాష్ ట్రేలో సిగరెట్ ముక్కలు కనిపించాయి. న్యూస్ పేపర్లు 2-3 కనిపించాయి, కానీ వాటి పేజీలు విప్పి చదివినట్లు లేదు. మొన్న ఈ మధ్య మీ అమ్మగారిని కలిశాను అన్నాడు విష్ణు. నీరసంగా చిరునవ్వు నవ్వాడు. ఏమిటి సంగతులు? ఏముంది, రోజులు గడుపుతున్నాను ఏసీ ఆన్ చేస్తూ అన్నాడు అతను. వేడిగా ఏం లేదు, ఏసీ వేశారే? నాకు చెమటలు పడుతున్నట్లుగా ఉంది.
నైమిష మీకు చెమటలు పట్టిస్తున్నట్లుంది. అనుకోనంటే ఒక ప్రశ్న వేస్తాను. వివరంగా చెబుతారా? కోర్టులో మీకు అనుకూలంగా మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. మీరు నా తరపున వాదించే లాయర్ కాదు కదా. నేను లోలిత తరపున ఆర్గ్యుమెంట్స్ కోర్టు ముందు ఉంచుతున్నాను. మీ లాయర్కు నాకు ఏకాభిప్రాయం ఉంటే వాదనలు పవర్ఫుల్గా ఉంటాయి. మీకు నైమిష నుంచి విడాకులు పొందడం తేలికవుతుంది. విష్ణు మాటలు వినగానే కొంత హుషారు వచ్చింది. ఏది దాచుకోకుండా చెబుతాను, అడగండి ఎన్ని ప్రశ్నలైనా. లోలితను ప్రేమించి నైమిషను పెళ్ళెందుకు చేసుకున్నారు? నైమిషను పెళ్లి చేసుకున్నాక లోలితతో ఎందుకు తిరుగుతున్నారు? రెండూ కరెక్ట్ కాదు కదా అన్నాడు విష్ణు అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ. తల వంచుకున్నాడు. 2 నిమిషాలు కళ్ళు మూసుకొని నుదురు రుద్దుకొని చెప్పటం మొదలుపెట్టాడు. ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న రోజుల్లో లోలితతో పరిచయం ఏర్పడింది. అదే యూనివర్సిటీలో ఫార్మసీ చదువుతూ ఉండేది. మొదటిసారి లోలితను చూడగానే ఏ కోణలో దాగిన విరజాజి నాలోన విరబూసినట్లు అనిపించింది. రాత్రిళ్ళు ఆ అమ్మాయితో వినువీధుల్లో ఎగురుతున్నట్లు కలలు వచ్చేవి. ఎన్నో యుగాలుగా ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లు ఉంటే ఎదుట ప్రత్యక్షమైనట్లుగా అనిపించేది. తొలిచూపుల్లోనే వలపు చిలికింది. నీకే మనస్సు ఇచ్చేశాను, నిజానికి నువ్వు నాలో సగం అని అనేవాడిని. నవ్వేసేది. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా అని తరచి అడిగినా సమాధానం చెప్పేది కాదు. చూద్దాంలే అనేది. పాతాళ భైరవి సినిమాలో రాజకుమారి రాజుగారి బామ్మర్దితో అన్నట్లుగా. నిజం చెప్పాలంటే 1 సైడ్ ప్రేమే నాది. కానీ ఆమెకు నా ఆరాధన నచ్చింది. ఆత్మీయురాలిగా మెసిలేది. లైంగికంగా ప్రొఫెసర్ ఇబ్బంది పెడుతున్నారంటూ ఓ రోజు పార్కులో చెప్పింది. ఎవరూ లేనప్పుడు లోలితను తన గదికి పిలిపించటం, ఎత్తుపల్లాలు కైపెక్కిస్తున్నాయి అనడం, మజ్జిగ తెప్పించి అది తాగుతుండగానే నీ పెదాలపై మజ్జిగ తేట అంటుకుంది అంటూ దగ్గరకొచ్చి పెదాలు తొడవటం. నీ అందాలు చూపించు చాలు, నేనేం అంటుకోను, నీకు మార్కులు ఎక్కువ వచ్చేటట్లు చేస్తాను, ఎవరికన్నా చెప్పావనుకో నువ్వు ఫెయిల్ అయిపోతావు, జాగ్రత్త అంటూ బెదిరించేవాడు. ఆ విషయం నాకు చెప్పింది. వాళ్ళింటికి వెళ్ళి అతని భార్యకు చెప్పాను. అయినా మార్పేం లేదు. ఓ రోజు అతని ఇంటి ముందు కాపు కాశాను. సాయంత్రం పూట ఇంటి ముందున్న గార్డెన్లో పూల మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు. మొహం మీద టవల్ కప్పేసి చితకబాదాను. మరోసారి లోలితను వేధించావంటే నీ ప్రాణాలు తీస్తాను అనేశాను. గుమ్మం దగ్గర నిలబడ్డ వాళ్ళ ఆవిడ చూస్తూనే ఉంది. మౌనంగా శిలా విగ్రహంలో నిలబడిపోయింది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మెచ్చుకోలుగా నా వైపు చూసింది. ఇంతటితో 4వ ఎపిసోడ్ ఆపేద్దాం. మళ్ళీ 5వ ఎపిసోడ్లో కలుద్దాం.